ప్రకాశం జిల్లా దొనకొండ మండల కేంద్రానికి విచ్చేసిన మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గోదా జాన్పాల్ స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశాన్ని దొనకొండ మండల మహిళా అధ్యక్షురాలు మేకల లూర్తు మేరీ ఆధ్వర్యంలో నిర్వహించారు. అందరికీ నమస్కారం. నా పేరు గోదా జాన్పాల్, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు ప్రకాశం జిల్లా దొనకొండ మండల కేంద్రంలో మాల మహానాడు మండల మహిళా అధ్యక్షురాలు మేకల లూర్తు మేరీ అధ్యక్షతన ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏదైతే ఈ దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రాసి ఆ భారత రాజ్యాంగంలో ఉండబడేటటువంటి హక్కులు ఈరోజు భారతదేశంతో పాటు ప్రపంచంలో ఉండబడేటటువంటి దేశాల్లో ఉన్న రాజ్యాంగానికి, నేడు ఈ భారతదేశానికి ఉన్న రాజ్యాంగానికి మనం ఒకసారి పరిశీలిస్తే భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి రాజ్యాంగం, సర్వ మతాలు, విభిన్న సంస్కృతులు, ఎవరు ఏ మతాన్నైనా పూజించుకోవచ్చు, ఆరాధించవచ్చు అనేటటువంటి ఒక హక్కుల్ని ఆర్టికల్ 25 ద్వారా, ఆర్టికల్ 13, 14, 15 ద్వారా సమసమానత్వం ద్వారా ఈ విధంగా భారత రాజ్యాంగంలో ఎన్నో హక్కులు ఈరోజు ఈ దేశంలో ప్రజలకు ఇస్తే, ఈ మధ్యకాలంలో గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక తీర్పు నిజంగా దళిత క్రైస్తవులతో పాటు మిగిలినటువంటి క్రైస్తవ సమాజం మొత్తాన్ని కూడా బాధించినటువంటి విషయం. ఈరోజు ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రాసేటప్పుడు ఆ రాజ్యాంగంలో రిజర్వేషన్ అమలు చేయాలనేటటువంటి ఒక ప్రతిపాదన వచ్చినప్పుడు ఏ విధమైనటువంటి వ్యక్తులకి, కులాలకి రిజర్వేషన్ అందించాలని ఆనాడు ఈ దేశంలో ఉండబడేటటువంటి అంట్రాంతనాన్ని నిరంతరం మూతికి ముంతగట్టి ముడ్డికి తాటాగట్టి ఊరి బయట ఉంచి ఆ వ్యక్తుల నీడ వాళ్ళ మీద పడ్డప్పుడే ఈ సమాజంలో నడిచేటువంటి దుర్భర పరిస్థితుల్లో అంట్రాంతనాన్ని, అస్పృశ్యతను ఎదుర్కొన్నటువంటి జాతులకి రిజర్వేషన్స్ ఇస్తే, నేడు ఆ యొక్క రిజర్వేషన్ ఎత్తివేసే కుట్ర కేంద్ర ప్రభుత్వం బీజేపీ భుజాన పెట్టుకొని నేడు మాలామాదిగులు ఎస్సీల్లో ఉండబడినటువంటి 59 ఉపకులాలు కలిసి ఉంటా ఉంటే వర్గీకరణ పేరిట వాళ్ళిద్దరిని విభజించడం జరిగింది. మాలామాదిగులను విభజించిన తర్వాత విభజించి పాలించే సిద్ధాంతం ఏదైతే బ్రిటిష్ ప్రభుత్వం ఎత్తుకుందో తూచా దాన్ని అమలు చేస్తూ బీజేపీ ప్రభుత్వం నేడు అలాగే ఎస్సీల ఓటు బ్యాంక్ చేల్చాలి అని ఈరోజు ఎస్సీలను విభజించింది వర్గీకరణ పేరిట. తదుపరి విభజించిన తర్వాత ఎస్సీల్లో, మాలల్లో, మాదిగల్లో హిందూ మాలలుగా, హిందూ మాదిగలుగా, క్రైస్తవ మాదిగలుగా ఉండబడేటటువంటి వీళ్ళను కూడా రిజర్వేషన్స్ ఎలా ఎత్తివేయాలనేటటువంటి కుట్ర నేడు బీజేపీ ప్రభుత్వం తీసుకొని గౌరవ సుప్రీంకోర్టు ద్వారా దళిత క్రైస్తవులుగా ఉన్నటువంటి వ్యక్తులకి ఎస్సీ రిజర్వేషన్ హోదాను రద్దుపరచాలని ఇచ్చినటువంటి తీర్పుని పూర్తి స్థాయిలో మాల మహానాడు రాష్ట్ర కమిటీ నుండి జాతీయ అధ్యక్షులు గోల్డ్ అరుణ్ కుమార్ ఆదేశాల మేరకు మేము ఖండిస్తా ఉన్నాం. అయితే ఈ దేశంలో రిజర్వేషన్స్ ని ఎత్తివేసే కుట్రతో పాటు ఈరోజు ప్రధానంగా మేము ఒకటే కేంద్ర ప్రభుత్వాన్ని అలాగే గౌరవ సుప్రీంకోర్టుని విజ్ఞప్తి చేస్తున్నాం, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు ఓసీల్లో మెజారిటీ కులాలు క్రైస్తవత్వాన్ని భుజాన పెట్టుకొని నేడు పాస్టర్స్ గా చలామణి అవుతా ఉన్నారు. యావత్తు కుటుంబాలు మొత్తం క్రైస్తవ మతాన్ని నమ్ముకొని వెళ్తా ఉన్నాయి. మరి ఓసీలుగా ఉండబడేటటువంటి వ్యక్తులకి బీసీసీ కింద మీరు రిజర్వేషన్స్ ఏమైనా అమలు చేస్తా ఉన్నారా మేము అడుగుతా ఉన్నాం. బీసీలుగా ఉండబడేటటువంటి వ్యక్తులకి ఈరోజు ఎస్సీ రిజర్వేషన్స్ మీరు ఏదైతే క్రైస్తవ మతాన్ని ఎంచుకుంటే ఎస్సీ రిజర్వేషన్స్ రద్దు చేస్తామని మీరు చెప్తున్నటువంటి వ్యక్తులకు బీసీలు క్రైస్తవ మతాన్ని ఎత్తుకున్నారు, వాళ్ళకి ఏ రిజర్వేషన్స్ ఇస్తారని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు ఈ సమాజంలో వెలివేతలకి, అంట్రాంతనానికి నిరంతరం దాడులకు గురవుతా ఉంటే ఈ రాష్ట్రంలో నేడు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి గౌరవ చంద్రబాబు గారు 2014లోనే మేనిఫెస్టోలో పెట్టాడు. ఏమని అంటే దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇస్తానని చెప్పినటువంటి చంద్రబాబు గారిని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా, ఎస్సీ వర్గీకరణ, ఎస్సీలను విభజించడానికి ఇంత తొందరగా మీరు వర్గీకరణ చేసినటువంటి మీరు జనాభా నిష్పత్తి ప్రకారం కనీసం వీళ్ళకి రిజర్వేషన్ శాతాన్ని పెంచే ఆలోచన కూడా చేయలేనటువంటి మీరు, మరి ప్రధానంగా ఎస్సీలు క్రైస్తవులుగా ఉండబడినటువంటి వ్యక్తుల్లో ప్రధానంగా హిందూ మాదిగలు కూడా ఈరోజు మతం ద్వారా క్రైస్తవం వెళ్తా ఉన్నారు. వాళ్ళకి మీరు రిజర్వేషన్ తీసేస్తామని చూస్తా ఉన్నారా, లేకపోతే మేనిఫెస్టోలో మీరు పెట్టిన వర్గీకరణ అంశాన్ని ఏ విధంగా ఎంచుకున్నారో అలాగే మీరు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇస్తానన్నటువంటి విషయాన్ని కూడా ఎందుకు అమలు చేయలేదని అడుగుతా ఉన్నాం. దయచేసి మీరు మారుమూల ప్రాంతం నుండి పట్టణ ప్రాంతం వరకు ఉండబడేటటువంటి ఎస్సీల్ని గుర్తించండి. ఈరోజు క్రైస్తవ మతం తీసుకున్నా, హిందూ మతం తీసుకున్నా, బుద్ధిజం తీసుకున్నా
ముస్లిం మతానికి వెళ్ళినప్పటికి కూడా వాడు మాలైతే మాల, మాదిగ అయితే మాదిగనే పిలుస్తారు తప్ప మతం మారినంత మాత్రాన కులం మారదనేటటువంటి విషయాన్ని మీరు గమనించాలి. నేటికి ఈ రోజు గ్రామాల్లో సరైనటువంటి రోడ్లు వసతి లేక, సరైనటువంటి మౌలిక వసతులు లేక పిల్లలు చదువుకునే విద్యార్థులు ఈ ప్రాంతం నుండి పక్క ప్రాంతానికి వెళ్తా ఉంటే అక్కడ యాక్సిడెంట్లే ఎంతమంది పిల్లల మరణాలు జరుగుతా ఉన్నాయో దాని మీద దృష్టి పెట్టడం వదిలేసి ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో ఒక పౌరుడు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందాలంటే మీరు కట్టేటటువంటి అద్దాల మేడలు, గోడలు కాదు, నైతికంగా పౌరుడు అభివృద్ధి చెందాలన్నాడు. అటువంటి పౌరుడు అభివృద్ధి చెందేటటువంటి ఆలోచన ప్రభుత్వాలు చూడాలని ఈ సందర్భంగా ప్రభుత్వాలను హెచ్చరిస్తూ గౌరవ సుప్రీంకోర్టును మరొకసారి మీరు ఇచ్చినటువంటి తీర్పు మీద పునః ఆలోచించాలని మరొకసారి తెలియజేస్తూ ఈ ప్రాంతంలో ఉండబడేటటువంటి మాల మహానాడు కమిటీ ఎక్కడ మాలలకు అన్యాయం జరిగినా, ఎక్కడ కులాలకు అతీతంగా, ప్రాంతానికి అతీతంగా, మతాలకు అతీతంగా ఏ కులంలో పేదవాడికి అన్యాయం జరిగినా వాళ్ళ పక్షాన మాల మహానాడు పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై భీమ్, జై మాల.